జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆశలు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో దాన్ని కొంతమంది మన సోదరులు నమ్మినారు. ఎన్ని మాటలు చెప్పినారు, ఎన్నెన్ని హామీలు, ఎన్నెన్ని అందమైన రంగుల కళలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తే నేను 4000 ఇస్తా. కేసీఆర్ గారు ఇంట్లో ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికీ ఇస్తా. ఒకరికి కాదు, ఇద్దరికీ ఇస్తా. ముసలమ్మకి అత్తమ్మకి 4000, కోడలి పిల్ల ఉంటే కోడలి పిల్లకి నెలకెంత 2500. ఇవన్నీ 100 రోజుల్లోనే చేస్తా. 100 రోజులు 100 రోజులు సినిమాలకి శత దినోత్సవం పండుగ చేసినట్టు మా ప్రభుత్వం రాగానే 100 days లోపల 100 రోజుల లోపల శత దినోత్సవం నిండే లోపల మొత్తం 6 గ్యారంటీలు అమలు చేస్తా. ముసలోళ్ళకు 4000, ఆడబిడ్డలకి 2500, తులం బంగారం ఇస్తాం, ఆ చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తాం అని చెప్పి నోటికొచ్చిన వాగ్దానాలు మొత్తం కలిపి 420 హామీలు ఇచ్చి, అది దించండి తమ్ముడు, 420 హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి మరి ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సరే, ఎవరు అధికారంలో శాశ్వతం కాదు. అప్పుడప్పుడు అధికారంలో ఉంటాం, ప్రజల దయ ఉంటే అధికారంలో ఉంటాం, లేదంటే పక్కన కూర్చుంటాం. మరి మేము కూడా అనుకున్నాం 6 నెలలు ఏం మాట్లాడొద్దు, పెద్దలు కేసీఆర్ గారు చెప్పినారు. 6 నెలలు కాదు, అవసరమైతే కొత్త ప్రభుత్వానికి సంవత్సరం పాటు మీరేమి నోరు మెదపకుండా నిర్మాణాత్మకంగా కన్స్ట్రక్టివ్గా వాళ్ళకు మద్దతు ఇవ్వండి, ఎక్కడ పొరపాటు మాటలు మాట్లాడకండి అని కూడా కేసీఆర్ గారు మాకు చెప్పినారు. ఆయన చెప్పినట్టుగానే మేము ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ వాళ్ళు మొదటి రోజు నుండే ఆడరాక, అదే హిందీలో సామెత ఉంటుంది, నాచిన ఆయే ఆంగన్ తేడా అని, అంటే ముఖం బాగాలేక అద్దం పగలగొట్టుకున్నట్టు వాళ్ళకి పరిపాలన చేతగాక, ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేక ఇవాళ కేసీఆర్ గారి మీద నిందాలు మోపి కేసీఆర్ గారిని బదనాం చేసి హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాట్లాడితే ఒకటే మాట, కింద ఉండే కాంగ్రెస్ కార్యకర్త నుండి మరి ముఖ్యమంత్రి దాకా ఒకటే మాట, ఒకటే డైలాగ్, అప్పుల పాలైపోయింది రాష్ట్రం, అప్పుల పాలైపోయింది. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. మనందరికీ గుర్తుంది, ఎక్కువ రోజులు ఏం కాలేదు, సరిగ్గా 5 ఏళ్ల కిందట ఇదే హైదరాబాద్లో, ఇదే తెలంగాణలో, మన భారతదేశంలో అట్లాగే ప్రపంచమంతా కరోనా వ్యాధి వచ్చింది. గుర్తుందా? అందరం కూడా ఎన్నడూ ఊహించలేదు మనం. కరోనా వస్తే మూతికి బట్ట కట్టుకొని ఇంటికి గొల్లెం పెట్టుకొని ఎవరి ఇంట్లో వాళ్ళు పని లేకుండా ఇంకోటి ఏం లేకుండా బతికితే చాలు, ప్రాణాలు దక్కితే చాలన్నట్టు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండే పరిస్థితి వస్తుందని పొరపాటును కూడా అనుకోలేదు. దగ్గర 1 సంవత్సరం మొత్తం కరోనా వల్ల ప్రభుత్వానికి ₹1 కూడా ఆదాయం లేకుండా 0 ఆదాయంతో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు గుండు 0 అయింది ఆదాయం మొత్తం కరోనా వల్ల. కానీ నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, కరోనాలో మనం రోడ్లు వేసుకున్నామా లేదా? మీ శేర్లింగపల్లిలో వేసుకున్నామా, వేసుకోలేదా? లింక్ రోడ్లు పడ్డాయా? ఫ్లైఓవర్లు కట్టుకున్నామా? అండర్ పాస్లు కట్టుకున్నామా? బ్రిడ్జిలు కట్టుకున్నామా? కరోనాలో కళ్యాణ లక్ష్మి వచ్చిందా, రాలేదా? కరోనాలో పెన్షన్లు వచ్చినాయా, రాలేదా? కరోనాలో ఆ రోజు కూడా రైతు బంధు పడ్డదా, పడలేదా? అంటే నేను అడిగేది ఒకటే, మరి రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు రైతు బంధు ఆగలేదు, హైదరాబాద్ లో బ్రిడ్జ్ లాగలేదు, మంచినీళ్ళు ఆగలేదు, రోడ్ల నిర్మాణం ఆగలేదు. హైదరాబాద్ లో మొత్తం దేశమంతా రోడ్లు బంద్ అయితే కూడా ప్రత్యేకంగా నేను ఆ లేబర్ క్యాంపుల దగ్గరికి పోయి కార్మికులను ఒప్పించి, కాంట్రాక్టర్లను ఒప్పించి, డబుల్ పేమెంట్ ఇప్పించి దేశంలో ఎవరు చేయని విధంగా రోడ్లు వేసుకున్న మాట వాస్తవమేనా? మరి రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఇన్ని చేసినప్పుడు ఇవాళ నువ్వు చెప్పిన మాటలు అమలు చేయడానికి ఏం అడ్డం వస్తున్నది అని ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత మన మీద లేదా? అప్పుల పాలు అంటే మొన్ననే పార్లమెంట్ కూడా ఎడమకాలి చెప్పు తీసుకొట్టినట్టుగా సమాధానం చెప్పింది కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారానికి. ఏం చెప్పింది పార్లమెంటు? ముఖ్యమంత్రి చెప్పేది తప్పు, కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం తప్పు, మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మొత్తం 10 ఏళ్లలో చేసింది సంవత్సరానికి 28,000 కోట్ల అప్పు మాత్రమే. 10 ఏళ్లలో చేసింది కేవలం 2,80,000 కోట్ల అప్పు మాత్రమే అని
పార్లమెంటులో స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు చివరికి నిన్న స్పీకర్ గారు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. 6.5 లక్షల కోట్లను ఒకరు అంటారు. అసలు ఎన్ని లక్షల కోట్ల వాళ్ళకే తెలియదు. నేను స్పీకర్ గారు చెప్తున్నారు, నేను చూసిన, మీరు చూసినో లేదో కానీ నేను చూసిన 6 లక్షల వేల కోట్ల అప్పట. 6 లక్షల కోట్లు కాదట, 6 లక్షల వేల కోట్ల అప్పు. ఎవరు స్పీకర్ గారు చెప్తా ఉన్నారు. పచ్చి అబద్ధాలు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా ప్రజలని తప్పుదోవ పట్టించి మీకు ముఖం బాగా లేక అద్దం బగలు కొట్టుకున్నట్టు ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక, సంపద పెంచే తెలివి లేక సన్నాసి పనులు చేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఇవాళ హైదరాబాద్ మహానగరంలో మీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ పెరిగిందా తగ్గిందా? ఎందుకు తగ్గింది? హైడ్రానేనా? నిన్న నేను చూసిన ఒక పంతులు గారు పోయి అక్కడ హైడ్రా కమిషనర్కి చెప్తా ఉన్నాడు, హైడ్రాయ నమః, మొత్తం సంగనాకిపోయింది హైదరాబాద్ నమః అని చెప్పి నేను ఒక పంతులు గారు పోయి మంత్రాలు చదువుతా ఉన్నాడు. ఇట్లాంటి దిక్కుమాలిన పాలన వల్ల, పేదల ఇల్లు కూలగొట్టడం వల్ల, పేదల గుడిసెల మీద పడి కూలగొట్టడం వల్ల ఇవాళ మొత్తం హైదరాబాద్లోని రియల్ ఎస్టేటు అతలాకుతలం అవుతున్నది. హైడ్రాను అడ్డం పెట్టుకొని ఇవాళ పేదవాడి గుడిసెలు కూలగొడతారు, పేదవాడి ఇల్లు కూలగొడతారు, సున్నం చెరువులో ఉండే ప్రతి ఒక్క పేదవాడి కడుపు మీద కొడతారు. కానీ పెద్దవాళ్ళని మాత్రం ఏం చేయరు. మీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే దుర్గం చెరువు ఉన్నది. అదే దుర్గం చెరువు FTLలో మనం ఉన్నప్పుడు కట్టింది కాదు. ఇదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న అక్కడ ఇల్లు కట్టిండు. మరి దమ్ముందా హైడ్రాకి? రేవంత్ రెడ్డి అన్న ఇంటికి పోయి కూలగొట్టే దమ్ముందా? ఉన్నదా? పడ్డడానికో తెల్లారు ఎగిరిపోదు పోస్టు. అందుకే రేవంత్ రెడ్డి అన్న మాత్రం ఇల్లు మాత్రం సేఫ్. కానీ గరీబోడిని అడిగేటోడు లేడు కదా. గరీబోని మాత్రం బుల్డోజర్ పోతుంది, కొట్టవతల వాడేస్తుంది, అడిగేటోడు లేడు. కూకట్పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ, నేను పోయిన వాళ్ళ ఇంటికి కృష్ణారావు గారు పిలిస్తే, పాపం ఇక్కడనే ఎక్కడో ఉంటుంది మన శేర్లింగంపల్లిలో. ఆ రోజు ఆమె ఇంటికాడికి వచ్చి హైదరాబాద్ నోటీస్ వేసిపోయిండు నీళ్లు కూలగొడతామని. ఆమె బాధ తట్టుకోలేక వాళ్ళ బిడ్డ ఇంటికి పోయింది, తాళం పెట్టింది, బిడ్డ ఇంటికి పోయింది. పోయి రాత్రంతా బాధపడి ఆఖరికి ఉరి పోసుకొని ఎక్కడ ఇల్లు కూలిపోతుందేమో అని చెప్పి ఉరి పోసుకొని బుచ్చమ్మ అనే ఆ మహిళ చనిపోతే నేను కృష్ణారావు